హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇన్స్టెంట్‌గా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను వీటి కోసం 3 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. వాటర్‌తో మంచిగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్‌తో తుడుచుకోవాలి. వాటికి పైన తొక్క తీసేసి మంచిగా తురుముకోవాలి. మీకు నచ్చితే తొక్క తీసుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. అది కంప్లీట్‌గా చల్లారాక మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మామిడికాయ తురుములో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడిని మొత్తం అందులో వేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఆ పోపు వేగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి. పోపు అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.